ఎల్లుండే సోమవారం. సోమవారం రోజే సోమవతి అమావాస్య కూడా. అంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యనే సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సోమవతి అమావాస్య అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అని చెబుతున్నారు. ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క దీపాన్ని అక్కడ వెలిగిస్తే చాలు, మీకున్నటువంటి సకల దరిద్రాలు 100 జన్మల దోషాలు అయినా పోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు అని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కథలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. అవి ఏమిటి అంటే, సోమవతి అమావాస్య రోజున ఒక నల్లటి చీమ శివాలయంలో ఉన్న శివలింగం పైన తాకింది అంట. అంటే శివాలయంలో ఉండే శివలింగాన్ని సోమవతి అమావాస్య రోజున ఒక నల్ల చీమ తాకింది అట. అలా నల్ల చీమ తాకగానే మళ్ళీ జన్మలో ఆ నల్ల చీమ కాశీరాజుకి కుమార్తెగా పుట్టింది అంట. అంటే కాశీరాజు యొక్క కుమార్తె అంటే యువరాణి. అలా సోమవతి అమావాస్యకి అంతటి శక్తి ఉంది అంట. సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య అనేది 100 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న దీపాన్ని వెలిగించి చూడండి. మీకుండే 100 జన్మల పాపాలు దరిద్రాలైనా పోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు. సోమవతి అమావాస్య రోజున పితృదేవతలని మర్చిపోకుండా కొలుచుకోవాలి. రోజున చేసే ప్రతి పూజకి ఎంతో పుణ్యం లభిస్తుందట. ఈ అమావాస్య రోజున చిన్న దానం చేసిన 100 దానాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. అంతేకాకుండా మీకు ఎన్నో రోజుల నుండి పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోమవతి అమావాస్య రోజున మీరు ఈ ఒక్క దీపాన్ని పెట్టి ఈ విధంగా నేను ఏ విధంగానైతే చెప్తానో ఆ విధంగా చేయడం వల్ల మీకుండే సకల దరిద్రాలు తొలగిపోతాయని జ్యోతిష్య వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున మీరు ఒక్క దానం చేసిన, పెద్దలను కొలిచిన, ఒక్క పుణ్యం చేసిన అవి 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయట. సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనది. సహజంగా సోమవారం అంటేనే ఎంతో మంచి రోజు. సోమవారంతో కలిసి వచ్చిన ఈ సోమవతి అమావాస్య ఇంకా పవిత్రమైనది. ఈ అమావాస్య రోజున ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితంతో మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. జన్మ జన్మాల దరిద్రాలు, దోషాలు, పాపాలు తొలగిపోయి మీ జాతకం మారిపోయి జాతకంలో రాజయోగం పట్టి రావలసిన ధనం వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల సమస్యలు తొలగిపోతాయి, పాపాలు దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు. మరి ఈ సోమవతి అమావాస్య రోజున ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అయితే ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివ పూజలు జరిపించండి. వీలైతే శివాభిషేకం చేయించండి. శివాభిషేకం సోమవతి అమావాస్య రోజు చేయించడం వల్ల మీ ఇంట్లో ఉండే, మీ జాతకంలో ఉండే సకల దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు ఏ కోరిక కోరినా తీరిపోతుంది. మీరు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఎందులో రాణించాలి అనుకున్నా సరే, రాజకీయ రంగం ఇలా ఇతర రంగాలలో ఎందులోనైనా సరే మంచి విజయాన్ని పొందాలి అంటే సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి అభిషేకాలు, పూజలు జరిపించండి. అదేవిధంగా శివాలయంలో మీరు ఏదైతే శివునికి అభిషేకం చేసినటువంటి నీరు పోయే ఒక దారి ఉంటుందో ఆ దారిని దాటకుండా ఎవరైతే ప్రదక్షిణలను చేయగలుగుతారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది అని వేద పండితులు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సోమవతి అమావాస్య రోజున గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేయడం కన్నా మనం ఏ విధంగా అంటే గుడిలోకి మనం వెళ్ళగానే ప్రదక్షిణలు చేయాలి అంటే ఖచ్చితంగా అభిషేకం చేసే నీటిని దాటవలసి వస్తుంది. కానీ అభిషేకం చేసే నీటిని దాటకుండా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో మనం ప్రదక్షిణలను చేయాలి. అంటే మనం ప్రదక్షిణలు చేసి మనం ఎక్కడికైతే
మనం అభిషేకం చేసిన నీటి వరకు వస్తామో ఆ నీటిని దాటకుండా మళ్ళీ రిటర్న్ తిరిగి రావాలి. మళ్ళీ ఆ నీరు వచ్చాక అంటే అభిషేకం చేసిన పాలు జలం ఉంటాయి కదా, వాటిని దాటకుండా మళ్ళీ వెనక్కి తిరిగి మనం ప్రదక్షిణలను చేయాలి. ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిశలో ప్రదక్షిణలను చేయాలి. ఈ విధంగా 5 ప్రదక్షిణలను సోమవతి అమావాస్య రోజు చేసిన 30,000 ప్రదక్షిణలను, నార్మల్ ప్రదక్షిణలు 30,000 ప్రదక్షిణలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఈ సోమవతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. అదేవిధంగా శివాలయంలో గజస్తంభం దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగిస్తే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఖచ్చితంగా ఎన్ని ఆపదలు ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఎంతో పుణ్యంతో మీరు మీ జీవితంలో ఆనందంగా జీవించగలుగుతారు. సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ సోమవతి అమావాస్య రోజు పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఈ రకంగా దీపాన్ని వెలిగించండి. మీ జీవితమే మారిపోతుంది. కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులు అవుతారు. సహజంగా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిలవదు అని శాస్త్రాలు పండితులు చెబుతూ ఉంటారు. అలాంటి ఇంటికి ఎప్పుడూ కూడా ఆపద అనేది రాదు అని, డబ్బు సమస్య రాదు అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన ఈ సోమవతి అమావాస్య రోజున ఒక్క దీపాన్ని మీరు శివాలయంలో వెలిగిస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరికైనా పేదవారికి నూతన వస్త్రాలను దానంగా ఇచ్చినా లేదా మీకు తోచిన సహాయం చేసి దానంగా ఇచ్చినా సరే మీ జీవితం మారిపోతుంది. మీకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కోటీశ్వరులు అవ్వగలుగుతారు. ఎందుకంటే సోమవతి అమావాస్యకి అంతటి ప్రాముఖ్యత ఉంది. అంతటి ప్రత్యేకమైనది సోమవతి అమావాస్య. ఈరోజు పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. శివునికి సోమవారం రోజు అంటే సోమవారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పించండి. బిల్వదళాలు అంటే పరమశివునికి మహాప్రీతికరం. ఎవరైతే సోమవతి అమావాస్య రోజున ఆవు పాలతో అభిషేకం చేసి బిల్వదళాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కోరికలు తీరిపోతాయి. శివుడు తమ భక్తులను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు. ప్రతి సమయంలో మనకు ధైర్యాన్ని ఇస్తూ మనల్ని ధైర్యంగా ముందుకి నెట్టుతూ ఉంటాడు పరమశివుడు. పరమశివుని నమ్ముకున్న ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు. అయితే ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా శివాలయంలో దీపాన్ని వెలిగించి శివాలయంలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రదక్షిణలను చేయండి. 1,000,000 జన్మల పుణ్యాన్ని పొందండి. అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో రాజయోగం పడుతుంది. మీ జాతకంలో ఎలాంటి కష్టాలు లేకుండా దోషాలు లేకుండా ఉంటాయి. మీరు ఆనందంగా జీవించగలుగుతారు. ఇక సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పనులు చేయండి. మీ జాతకాన్ని మార్చుకొని మీ అదృష్టం పెంచుకొని ఆనందంగా జీవించండి. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.